వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు, అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిస్టుల కొరకు న్యాయవాదుల ఉచిత న్యాయ పోరాటం. న్యాయవాదుల హామీ ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులపై దాడులు కేసులు ఆగడం లేదని జర్నలిస్టులు న్యాయవాదులు తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ న్యాయవాదులు కలిసి జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, వారి రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు న్యాయవాదులు మాట్లాడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజర్ సురేష్తో పాటు జిల్లాలో జర్నలిస్టులపై దాడులు తప్పుడు కేసులు నమోదు చేయడం బాధాకరం అన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. జర్నలిస్టులకు న్యాయం అవసరమైతే ఉచితంగా కోర్టుల్లో పోరాడతామన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఎలాంటి దాడులు తప్పుడు కేసులు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు న్యాయవాదులు సురేష్, మిసాల రామస్వామి, సుబ్బయ్య, రాజేష్, ఐజాక్, ప్రభాకర్, మహేష్, శ్యామన్స్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క ప్రభుత్వం ద్వారా ఈ యొక్క సమస్యలను తీర్చడంలో ప్రముఖ పాత్ర వహించేది ఈ యొక్క ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిస్టులు. మరి వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో రీసెంట్గా మన అన్న సురేష్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజర్ మీద భౌతిక దాడులు జరిగినాయి. ఆయన యొక్క లైఫ్కే థ్రెటన్ ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయంలో మన కర్నూలు జిల్లా కలెక్టరు అయిన ఎస్పీ మొదలుకొని సిఐ వరకు మేము ఎన్నో సందర్భాల్లో డిఎస్పీ గారిని అందరినీ కలిసాము. అసలు ఆయన మీద జరిగిన దాడిని పోలీసులు దాదాపు 20 రోజుల పాటు తిప్పుకొని మన లాస్ట్కు నేషనల్ మీడియా నుంచి వచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషను, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా వచ్చిన తర్వాత ఈరోజు కేసు కట్టినారు. మరి జర్నలిస్టుల మీదనే ఇటువంటి దాడులు జరిగితే ప్రజలకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉన్న వాళ్ళ జీవితాలకు ఎలాంటి రక్షణ ఉందనేది మనం ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఈ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు, మిగతా అసాంఘిక శక్తులు కూడా వీళ్ళ మీద జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంటారు. అటువంటి దాడుల్ని మేము ఖచ్చితంగా న్యాయవాదులుగా మేము వాళ్లకు పూర్తి స్థాయిలో రక్షణగా ఉంటాము. ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి న్యాయ సాయమైన కూడా మేము ముందుండి వాళ్ళకు సాయం చేయడానికే ఖచ్చితంగా న్యాయవాదులుగా మేము ముందుంటాము. ఖచ్చితంగా ఏమైతే ఇప్పటికే వాళ్ళ మీద అరికట్టాలి. జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులపై అక్రమ కేసులు, జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి. జర్నలిస్టులపై జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులకు రక్షణ చట్టం. జర్నలిస్టులతో దాడులు, తప్పుడు కేసులు, చట్టం అందరూ వచ్చేటట్టు. ఈరోజు జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళ పనుల్లో నిమగ్నం అయితే, మరో పక్క కుట్రపూరితంగా జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది మేము
సిగ్గుపడుతున్నాము. అయితే ఓ పక్కనేమో జర్నలిస్ట్ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి చెప్పడమే తప్ప వాళ్ళకి ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. అయితే నిన్నాక మన సురేష్ అయితేమి వీళ్ళంతా స్టాఫ్ మీద జర్నలిస్టుల మీద వరుసగా దాడులు అనేది జరుగుతున్నాయి. కనుక మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, అయ్యా మాకు రక్షణ చట్టం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. పైగా ఈ తప్పుడు కేసులు అక్రమ కేసులు పెడుతున్నారు, వాటిని వెంటనే తీసివేయాలని చెప్పేసి కోరుతున్నాము. ప్రభుత్వము కంటి తుడుపు చర్యలు కాకుండా ఖచ్చితంగా మా పట్ల రక్షణగా నిలబడి మాకు రక్షణ చట్టం తీసుకొస్తే తప్ప ఈ సమాజంలో జరుగుతున్న చెడుని రూపుమాపేయగలుగుతాం తప్ప, లేకపోతే ఇలాంటి దుర్మార్గుల వల్ల సమాజం భ్రష్టుపడిపోతుంది. కనుక సమాజం అభివృద్ధి చెందాలన్నా, సమాజం బాగుపడాలన్నా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. సమాజంలో చెడుని పారుదోలాలన్నా, ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలన్నా ఒక జర్నలిస్టులకు మీరు తోడుగా ఉండి వారికి రక్షణ చట్టం తీసుకోవాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకోవాలని చెప్పేసి మేము న్యాయవాదులు అందరం కలిసి ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేశాము. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మారబోతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు పేరులో మార్పు కారణంగా బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్ఫీ లక్ష్యంలో భాగంగా భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఉత్తర్వు ద్వారా 2025 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విలీనం కానున్నాయి. 493 బ్రాంచులు తెలంగాణలో ఉన్నాయో వీటినన్నిటినీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆల్రెడీ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించినటువంటి 493 బ్రాంచుల్ని 1 జనవరి 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా 278 బ్రాంచెస్తో ఆంధ్రాలో అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ 13 నవంబర్న డిఎఫ్ఎస్ వాళ్ళు మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1 జనవరి 2025 నుంచి బైఫర్గేషన్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన తెలంగాణ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లాగా 1 జనవరి 2025 నుంచి మార్చడం జరుగుతుంది, విలీనం కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అంటే బైఫర్కేషన్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, నబార్డ్ నుంచి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత 2 గ్రామీణ బ్యాంకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు సభ్యులతో హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ చైర్మన్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ విలేకరులు. ఈ కార్యక్రమం దేని గురించి అంతా మేము అందరినీ పిలవడం సార్. ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి, ఒక స్టేట్ 1 ఆర్ఆర్బీ ఒకే ఆర్ఆర్బీ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా హెల్మెట్ ధరించడంపై జిల్లా కేంద్రంలో కర్నూలు ట్రాఫిక్ పోలీసుల అవగాహన ర్యాలీ. హెల్మెట్ అవగాహన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, బైకులు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, జాతీయ రాష్ట్ర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారన్న జిల్లా ఎస్పీ.
కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రభుత్వాలు మారిన భూ ఆక్రమణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. జోహరాపురం గ్రామ పరిధిలో దళితుల భూములను కబ్జా చేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో భూ కబ్జాదారులు రోజురోజుకు పెరుగుతున్నారని, పాలకులు మాటలు చెప్పడమే గాని చర్యలు తీసుకోకపోవడం భూ అక్రమ కారణాలు అన్నారు. ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు భూ కబ్జాదారులను హంతకులతో సమానం చెబుతున్నారే తప్ప వారిపై చర్యలు ఎక్కడా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోతే కర్నూలు అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ వేదిక అధ్యక్షులు జయన్న ఆంజనేయులు, రాముడు, నాగన్న, చాంద్ బాషా, షాలిమియా, శేషమ్మ, నీలకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం ప్రొద్దున్నే వెళ్ళి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా 4 ఏళ్లు ఉందిగా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా
మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ తీసుకువచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి 1 ద ఫ్లో ఆగిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే. వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాగా ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా ఉండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు. అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా ధన్యవాదాలు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎఫ్ఎల్ఎన్ 6 రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రుపాడు నందు జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు 1-2 తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన వరవడిలో బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవడానికి, రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలపై సానుకూల ధోరణి కలిగి ఉండాలని 6 రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన శ్రీమతి జి అపర్ణ గారు వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం మేళాను సందర్శించి ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎంను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్లు రమేష్, డైట్ లెక్చరర్ గారు మాట్లాడుతూ ఈ శిక్షణ పాఠశాలల్లో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉన్నదన్నారు. ఏఎంఓ డాక్టర్ షేక్ రఫీ గారు మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు భాషా గణితంలో పునాది బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావిద్, కేఆర్పీలు, డిఆర్పీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు దగ్గరండి. అధిష్ఠించి విన్నారు. పొరపడి శ్మశాన వాటికి వెళ్ళాలి. ఓహో అంధకారము అప్పుడే బ్రహ్మాండము ఆవరించి కన్నులున్న వారిని సైతము వృద్ధి వాళ్ళము చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో పరిణామములెత్త అరుగు దొంగలకు సిద్ధ డిఆర్పిగా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ
టీచర్లందరూ చాలా శ్రద్ధగా మేము చెప్పినవి చాలా జాగ్రత్తగా ఇన్నోవేటివ్ మెథడ్లో టీచర్లకు తెలిసిన విషయాలనే కొత్తగా పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎలా లెర్నింగ్ అవుట్కమ్స్ తెప్పియాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చామండి. అందరము చాలా చక్కగా టీచర్లకి బోధిస్తున్నారు. ఈరోజు మా సమగ్ర శిక్షా సొసైటీ నుంచి వచ్చిన అపర్ణ మేడం గారికి మా నమస్సుమాంజలి అండి. మేడం గారు కూడా యాక్టివిటీస్ చూశారు, చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని. టుడే ఐ విజిటెడ్ FLN venue of కర్నూలు డిస్ట్రిక్ట్. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్టివిటీస్లో. 2 రోజులుగా నేను వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడే TLM మేళా చూశానండి, చాలా బాగా TLMs చేస్తున్నారు టీచర్స్. ఒక కాన్సెప్ట్ కామన్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా పిల్లలకి ఇన్నోవేటివ్గా సింపుల్గా సరళ పదాలు సార్. ఆశ్రు నివాళి. బలగం మొగిలయ్యకు బలగం క్లైమాక్స్ సింగర్ మొగిలయ్య ఇక లేరు. కిడ్నీలు ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్యంతో దుగ్గొండిలో మరణం. కమీడియన్గా మంచి గుర్తింపు పొందిన వేణు ఎల్దండి దర్శకత్వంలో దిల్రాజ్ బ్యానర్పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణలో ఎంతో ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి పాట ప్రజల గుండెలను హత్తుకుంది. ఈ పాటనే సినిమాకు గుండెకాయ అయ్యింది. ఈ పాట పాడిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన కొమ్రమ్మ మొగిలయ్య దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. కొమ్రమ్మ భర్త మొగిలయ్య గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి చిత్ర యూనిట్తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందించింది. ఈ మధ్య పొన్నం సత్యయ్య అవార్డు ఫంక్షన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ మధ్య 1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు. నాన్న బలగం మొగిలయ్య పొద్దుగాల కిడ్నీల ప్రాబ్లంతో బీబీడీ ఉన్నది చనిపోయాడు మార్నింగ్ 3 గంటలకు. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఇటీవల జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడే ముఠాను పోలీస్ శాఖ పట్టుకొని ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత కొన్ని రోజులుగా చాలా వరకు సీయింగ్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని మీద దృష్టి పెట్టి ఒక
గ్యాంగ్ని పట్టుకురావడం జరిగింది. బేసికలీ మనకు యాజ్ ఆఫ్ నౌ ఒక 4 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. అది కాకుండా ఇంకొక 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 450 kgs ఆఫ్ కాపర్ అండ్ 180 kgs ఆఫ్ అల్యూమినియం మనము సీజ్ చేయడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా మన కంబదూర్ మండలానికి చెందినవారు. పర్టికులర్గా ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్లో లేదు అనేది బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాంట్లో ఒకరు ఈజ్ వర్కింగ్ యాజ్ అ సపోర్ట్ స్టాఫ్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకతను సపోర్ట్ స్టాఫ్ కింద పనిచేస్తున్నారు. సో మిగతా ఒక 2 అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ బిల్ అవుట్సోర్సింగ్ కింద ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్షన్కి పనిచేసేవాళ్ళు. సో విత్ దట్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ ఉంది, దేంట్లో లేదు అనేది ఎగ్జాక్ట్గా తెలుసు. ఆర్టీఐ సమాచారం గడుపులోగా పంపియ్యరు. కౌటాల మండలం తహసీల్దార్ ఆఫీస్ అధికారి ఆర్టీఐ దరఖాస్తుల రైతుల తహసీల్దార్ ఆఫీస్లో ఎన్ని పెట్టినా కూడా ఆఫీస్లోనే ఆపుకుంటారు. ఈ విషయం మీద ఆసిఫాబాద్ జిల్లాపై అధికారులు స్పందించాలి. స్పందించి తప్పు నివేదిక పంపిస్తున్న పిఐఓ అధికారిపై చర్యలు తీసుకోవాలి. మాకు నెల రోజులు రాలే, అసంపూర్తిగా సమాచారం పంపించిండ్లు. నెల దాటింది, నేను సమాచారం ఇమ్మంటున్నారు. మీరు డైరెక్ట్ ఇన్ టైం రాలే. నాకు ఇక 28లో డేట్ ఉంది సార్, 20 తారీఖు వచ్చిన డేట్ ఉంది. అక్కడ రిజిస్టర్ పోస్ట్లో 20 తారీఖు వచ్చింది. నాకు లెటర్ మీ ముందే ఉన్నది. పోస్టులు దానికి నెల లోపల మీకు పంపించలేదు కదా. రూల్ ప్రకారం నెల లోపల ఇస్తే కడతాను సార్. 2 లక్షలైనా కట్టాలి. నేను నెల దాటితే ఉచితంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.